ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి లోపల ఆ రోడ్డు మార్గం ద్వారా కిందకి పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఈ రోడ్డు శంకుస్థాపనలో పాల్గొనే అవకాశం ఉంది. మనం చూడవచ్చు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మొత్తం ఇప్పుడే చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్ వెహికల్స్ కూడా లోపలికి పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిన అనంతరం కూడా అక్కడ ఎందుకంటే అదంతా కూడా చాలా కంజెక్ట్గా ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరిని కూడా పంపించలేని పరిస్థితి. దీంతో కాన్వాయ్ చేరుకుంటుంది. కాన్వాయ్లో ముఖ్యమైన వెహికల్స్ని ఎమ్మెల్యేలు లేదా ముఖ్యమైన నాయకులు వీళ్ళ మాత్రమే లోపలికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కార్వే వ్యాన్ కూడా ఉంది. కార్వే వ్యాన్ కూడా అది మనం చూడవచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ కార్వే వెహికల్ కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కాసేపు అక్కడ జస్ట్ సేద తీరి ఆయన శంకుస్థాపనకు వెళ్ళే అవకాశం ఉంది. చూడవచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పుడే దిగారు. పవన్ కళ్యాణ్ దిగి మొత్తం కనుక్కుంటున్నారు. ఆ వ్యాన్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళి మొత్తం అడుగుతున్నారు. మొత్తం అంతా కూడా ఆయన ఎక్కడ నుంచి శంకుస్థాపన చేయాలి, ఏంటి రోడ్లు అని కూడా అడుగుతున్నారు. ఆయన ఒకసారి చూడవచ్చు, అక్కడ అధికారులతోనే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కాస్త ఆ వ్యాన్లోకి వెళ్ళిన అనంతరం కాసేపు సేద తీరిన అనంతరం కూడా ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చూసేందుకంటే భారీగా జనాలు కూడా చేరుకుంటున్నారు. ఈ పోలీసులు అయితే ఎవరిని కూడా ఆ లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఆ వ్యాన్లో కాస్త సేద తీరిన అనంతరం కిందకు వచ్చి ఆ కిందకంతా చాలా దూరం నడిచి వెళ్ళాలి. కిందకి ఆయన నడిచి వెళ్ళి మొత్తం కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్కి గిరిజనులు అంటే చాలా మక్కువ. గిరిజనుల సమస్యల మీద ఇప్పుడు కూడా మీడియాతో కూడా గిరిజనుల సమస్యల మీద ఎక్కువ ప్రస్తావించారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో గిరిజనులు చాలామంది ఈ పవన్ కళ్యాణ్ దృష్టికి చాలా సమస్యలు తీసుకెళ్లారు. ఈ డోలీ మోతల వల్ల చాలామంది ఇబ్బంది పడి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి చేరుకోక చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో చనిపోవడం కూడా జరిగింది. దానికి చలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఈ కాన్వాయ్లో భాగంగా సుందర విజయ్ కుమార్ అవ్వచ్చు, మొత్తం మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ ఆ శంకుస్థాపన చేసేందుకైతే ఆ కిందకి వెహికల్ వెళ్తున్నటువంటి కింద ప్రాంతానికి వెళ్ళి దగ్గరుండి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పుకుంటే ఆది నుంచి కూడా ఆయన ఉత్తరాంధ్ర ఆ యాత్ర ప్రారంభించారు. ఎక్కడి నుంచే పార్టీ పరంగా ఉత్తరాంధ్ర యాత్ర ప్రారంభించారు. ఆనాటి నుంచి కూడా గిరిజనులు అంటే చాలా మక్కువ. ఆయనకి గిరిజనుల సమస్యల మీద దృష్టి పెట్టేవారు. అటు శ్రీకాకుళం అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, మొత్తం పార్వతీపురం అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు అంటే వాటికి సరిగైన పౌష్టిక ఆహారం అందడం కానీ, లేకపోతే సరైన ఆహారం లేకపోవడం కానీ, మంచినీటి కొరత, అలాగ అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ప్రధానంగా ఎదుర్కొనేది రహదారుల సమస్య. ఈ రహదారుల సమస్యని ఎదుర్కొనేందుకైతే ఈ సీఎంతో చంద్రబాబుతో ఆయన చర్చించిన అనంతరం దీన్ని అడవి తల్లి బాట అని ఒక పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఈ డోలీ మోతలతో చాలామంది ఇబ్బంది పడే ప్రాంతాల్లో, రహదారులు లేని ప్రాంతాలు, కనీసం 2-3 కిలోమీటర్లు కనీసం నడిచి వెళ్ళే ప్రాంతాలు, అంటే వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా, లేకపోతే ఏం చేసుకోవాలన్నా సరే 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి, కనీసం మోటార్ వెహికల్ కూడా నడలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల కారణంగా ప్రధానంగా ఈ రహదారులు నిర్మించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. మనం చూడవచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో కూడా చాలా ప్రాంతాల్లో రహదారులు అయితే పూర్తి చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో రహదారులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మిగిలిన ప్రాంతాల కంటే ఈయనకు ఉన్నటువంటి శాఖల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో రహదారులు తప్పనిసరిగా పూర్తి చేయాలి, రహదారులు ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబట్టడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ రహదారుల కార్యక్రమాన్ని అడవి తల్లి బాటలో భాగంగా తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. గతంలో ఎవరు కూడా ఇంత కాన్సన్ట్రేషన్ చేసి అంటే గిరిజన సమస్యల మీద, గిరిజనులు ఎదుర్కొన్న బాధల మీద ఎవరు కూడా చేయలేదు. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఈ డోలీ మోతల వల్ల అనేక మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాంతంలో జ్వరాలు వచ్చినా, లేకపోతే ఇతర వ్యాధులు వచ్చినా, లేదా గర్భిణీలు ప్రసవానికి వెళ్ళటానికి, హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి సౌకర్యాలు లేక, అర్ధరాత్రి అపరాత్రులు కూడా లేక వాళ్ళని డోలీ మోత ద్వారా మోసుకొచ్చి
అరకు వరకు తీసుకొచ్చి ఇతర ప్రాంతాల హాస్పిటల్ తరలించే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి కూడా గమనించినటువంటి పవన్ కళ్యాణ్ మొత్తం సీఎంతో కూడా చర్చించి ఆది నుంచి కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబట్టి మరి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈరోజు ఈ రోడ్లు శంకుస్థాపనకి అయితేనే లేదా మిగిలిన గిరిజన సమస్యలో పరిష్కారానికి అయితే ఆయన ముందుకు వచ్చారు. ఒక్క రోడ్ల సమస్య కాకుండా గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కొరత కూడా వేసవికాలం వచ్చిందంటే కనీసం వాళ్ళు తాగటానికి నీళ్ళు ఉండవు, తినటానికి తిండి ఉండదు, అనారోగ్యం పాలవుతుంటారు, ఎటువంటి పౌష్టిక ఆహారం కూడా దొరకదు వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్లు ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగా ఈ రోడ్లకి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోడ్ల నిర్మాణం అనంతరం కూడా ఆయన అయితే మొత్తం మిగిలిన ఆహార సమస్యలు అయితేనే లేకపోతే మంచినీటి కొరత సమస్యలు అయితేనే వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి చాలామందితో కూడా ఆయన పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది. ఇంకా గిరిజన సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయని కూడా ఆయన తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అయితే ఇక్కడి నుంచి వెళ్ళి రోడ్డుకి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దాంతో దీని అనంతరం కూడా దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాంతంలో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఆ బహిరంగ సభలో మొత్తం వాళ్ళ గిరిజనులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా గతంలో ఎవరో రాని విధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ రోడ్లు శంకుస్థాపన చేయని పట్ల ఇక్కడ గిరిజనులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.